వచ్చాడు, యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చాడని చెప్పారు. 1983 సంవత్సరంలో నేను రక్షించబడిన తర్వాత అప్పుడు బిఏ చదువుతున్న దినాలు. బిఏ అయిపోయిన తర్వాత ఊరికి వచ్చాను. ఊరికి వచ్చిన తర్వాత ఎంఏ జాయిన్ కావడానికి అనంతపురము, తిరుపతి 2 యూనివర్సిటీల్లో కూడా నేను ఎంట్రన్స్ రాశా. కానీ ఎక్కడి నుంచి కూడా కాల్ లెటర్ రాలేదు. ఇంటి దగ్గరేమో సేద్యాన్ని పొమ్మంటున్నారు. ఈ ఎండకు సేద్యాన్ని పోవడము, పొలాలు పనిచేయడం చాలా కష్టం అనిపించేది. ఒకరోజు నా కొండలోకి వెళ్ళి సాయంత్రం పొద్దు గునికేటువంటి సమయంలో ఇదే కొండ మీద మోకాలంగి ఇదే ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, అయ్యా నన్ను ఎందుకు పుట్టించావు? ఒకవేళ పుట్టించినా బాగుంది, మర్యాదగా సేద్యగానిగా పెట్టింటే సేద్యానికి పోయింది. అట్లా చదువుకున్నాను, ఇంటికి వచ్చి సేద్యాన్ని పొమ్మంటున్నారు, రెండింటి మధ్యలో నలిగిపోతున్నాను, నేనేం చేయాలో చెప్పు అని మనిషితో మాట్లాడినట్టు ఈ కొండ మీద నేను ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన చేసి నేను లేవకోకుండా మోకాళ్ళ మీద అలాగే ఉన్నాను. దేవుని యొక్క స్వరం నేను డైరెక్ట్గా విన్నాను. ఏ విన్నానంటే, తిరుపతి, ఎస్వి యూనివర్సిటీ, ఎంఏ ఇంగ్లీష్, ఈ 3 మాటలు నాకు వినిపించినాయి. ఈ 3 మాటలు వినిపించిన తర్వాత లేచి ఇంటికి వచ్చాను. రాత్రి నిద్రపోయినాను. తెల్లవారి 10-11 ప్రాంతంలో మా చెంగయ్య అని ఇక్కడ ఉంటున్నాడు. సో ఆయన పోస్ట్ మాస్టర్గా పనిచేసేటువంటి వ్యక్తి ఆ లెటర్ నాకు పంపించాడు. ఆ లెటర్ పంపించే దాంట్లో లెటర్ ఓపెన్ చేస్తే ఏముందంటే, ఎంఏ ఇంగ్లీషు, ఎస్వి యూనివర్సిటీ, తిరుపతి అనింది. సో ఆ విధంగా నేను తిరుపతిలో ఎంఏ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యుఎస్ఐ అన్నటువంటిది విద్యార్థుల మధ్యలో జరిగే పరిచయం కావడం, దానిలో నేను ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ఎంఏ ఆ రీతిగా అయిపోయినప్పుడు నేను ఎక్కడ కూడా ఖాళీగా లేను. ఒక్కరోజు కూడా ప్రతిరోజు ఏదో ఒక హాస్టల్కి వెళ్ళి దేవుని వాక్యం చెప్పి వచ్చేవాడిని. మెడికల్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, వెటర్నరీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, తిరుపతిలో నేను తిరగని కాలేజ్ అంటూ లేదు. అన్ని కాలేజీలో, ఎస్వి యూనివర్సిటీలో నా రూమ్లోనే బైబిల్ స్టడీ జరిగేది. ఆ రీతిగా ప్రభు కోసం నేను పాటుపడడం జరిగింది. దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను ఎంఏ అయిపోయిన తర్వాత నిరుద్యోగిగా ఒక్కరోజు కూడా లేను. ఎంఏ ఎగ్జామ్స్ రాశాను. రాకమునిపే జమ్మలమడుగు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి గారు లెటర్ రాశారు, అయ్యా ఎంఏ ఇంగ్లీష్ చేసినట్టు ఎవరనంటే మాకు పంపించు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావాలని. సరే ఇంటికి వచ్చాను, సూట్ కేసు ఇంట్లో పడేసి డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను. కలిసి ఇలా చెప్పాను, సార్ నేను ఎంఏ రాశాను కానీ ఇంకా రిజల్ట్ రాలేదు అని అన్నా. ఆ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే, బాబు నీ రిజల్ట్ ఎవరు కావాలని ఆయన, మాకు ఎంఏ వాళ్ళు కావాలని మేము తెచ్చిపోతున్నాం అనేసి వెంటనే ఆయన క్లాస్ తీసుకొని నాకు పర్మిషన్ ఇచ్చాడు. నేను మొట్టమొదటిగా జాబ్లో చేరినటువంటి నా జీతం ఎంత అంటే గంటకు 10 రూపాయలు. గంటకు 10 రూపాయలు. మొట్టమొదట నేను తీసుకున్న జీతం ఎంత అంటే 10 గంటలు పనిచేస్తే 100 రూపాయలు ఇచ్చింది. ఆ 100 రూపాయలు కూడా అన్ని 10